కిరణ్ రాయల్ గారు, మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల వ్యవహారం సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 76.74 ఎకరాలు అటవీ భూమి కబ్జా చేశారంటే పోస్ట్ కూడా చేశారు. అయితే అది అటవీ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అటవీ శాఖ తేల్చింది. అలాగే అది అటవీ భూమి కాదు అంటూ అటవీ శాఖ, కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చింది. ఇన్ని జరిగినప్పుడు కూడా మళ్ళీ అది అటవీ భూమిని ఎలా చెప్తారు? ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వైసీపీ అంటుంది. సార్ ఒకటే అండి, నేను వెంకటరెడ్డి గారిని వైసీపీ ప్రతినిధి అడిగేది ఆధారం లేకుండా మాట్లాడడానికి అనేది వెంకటరెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏపీకి. ఆయన బకరాలు చేశారన్నారు. బకరాలు వీళ్ళు చేశారు ప్రజల్ని 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ప్రజల్ని బకరాలు చేసి, ప్రజల్ని మోసం చేసి, కబ్జాలు చేసి, అన్నింటిలో కల్తీలు చేసి దోచుకున్న వాళ్ళు వీళ్ళు. 2019 వరకు అక్కడ ఏమి లేవు. అప్పుడెప్పుడో కొన్నాడు అనుకుందాం, ఉతారుగా అనుకుందాం, ఈయన చెప్పినట్టు ఈయన ప్రతివర్త మాటలు నమ్మదాం. ఇప్పుడు 2019లో కొన్నాడు. అక్కడ బంగ్లా ఎప్పుడు కట్టాడు పెద్దిరెడ్డి? 2019 ముందు కట్టుకోవచ్చు కదా, ఎందుకు 2021 తర్వాత కట్టాడు? గెస్ట్ హౌస్ అనుమానం వస్తుంది. ఎందుకు కట్టాడు? 2021 కట్టిన తర్వాత కట్టి ఆ బంగ్లాని ఎవరి కోసం కట్టాడు అంటే, అంత పెద్ద బంగ్లా అటవీలో కట్టాల్సిన అవసరం ఏముంది? సొంత జాగా అన్నప్పుడు అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరం ఉంది. కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎందుకు కోర్టుకి వెళ్ళాడైనా? కోర్టుకి వెళ్ళాడు ఆ విషయం మీద. అటవీ కోర్టు కూడా ముట్టుకెళ్ళేసిన సమాచారము. ఆ బంగ్లా కట్టుకున్నాడు. ఆ బంగ్లా కట్టి ఎవరికి ఇచ్చినారు? ఆడ పనిచేసే వాళ్ళ కోసం కట్టారంట. అంత ప్రేమ ఉంది పనిచేసే వాళ్ళ కోసము. 76 ఎకరాలు ఆడాడు అడవిలో. మంగళంపేట అడవి ఎక్కడుంది అడవి ఆయన చూసినాడు. నా తెలిసి వెంకటరెడ్డి చూడలేదు అనుకుంటా స్థలం ఒకసారి. ఆ అడవి ఎట్టుందో, ఆ దిట్టమైన అడవిలో ఆ గెస్ట్ హౌస్ కట్టుకొని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కబ్జా చేసి అటవీ దోచేసి, వాస్తవమే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పక్క పోలేదు కాబట్టి చూడలేదు. నిన్న మొన్న ఆయన పర్యటన ఉండింది కాబట్టి ఆయన వీడియో తీసి రిలీజ్ చేశారు. అంతేగాని వేగ్గా మాట్లాడడానికి అక్కడ వెంకటరెడ్డి ఇంకోటి కాదు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకు అవగాహన ఉంది, తెచ్చుకొని ఎప్పుడో మాట్లాడచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయము గత 9-10 నెలలుగా నానుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దాని మీద కామెంట్ చేయలేవు. ఎందుకు చేయలేదంటే పూర్తి ఆధారాలతోనే మాట్లాడదాం, పూర్తి ఎవిడెన్స్ తెచ్చుకొనే మాట్లాడదాం అని చెప్పి పూర్తి ఆధారాలు ఎవిడెన్స్ తీసుకొనే మాట్లాడుతున్నాడు. ఆ వీడియో రిలీజ్ చేశారు తప్ప ఊరికే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలాంటి ఎట్టకాలు ఎక్కువ ఉంటాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి ఆ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కోర్టు విచారిస్తాం. ఇప్పుడు విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. విచారణకు వస్తారు పెద్దిరెడ్డి, చూస్తాము. మంది ఇప్పుడు చంద్రబాబు అమ్మినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమ్మినాడు అవని కాదు, అది అటవీ భూమి. చంద్రబాబు హయాంలో ప్రైవేట్ భూమి